నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచెల్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం ఇప్పుడు స్మరించుకుందాం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు స్మరించుకునే ఈ రెండు లీలలు కూడా శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి మహిమాన్విత్వంను తెలిపే అద్భుతమైన లీలలివి. అవి ఇప్పుడు స్మరించుకుందాం. 2005 ఆ టైంకి అక్కడ శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరం దగ్గర వివాహం చేసుకునే భక్తులకు పెద్దగా నియమాలు ఏమీ ఉండేవి కాదు. కేవలం వధూవరులు డేట్ ఆఫ్ బర్త్, ఎవిడెన్స్ సర్టిఫికెట్లు, తర్వాత తల్లిదండ్రుల అడ్రస్లు ఉంటే సరిపోతూ ఉండేది. అలాగే 2005 ఆ టైంలో శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరానికి ఒక భార్యాభర్తలు వచ్చారు. వారి పేరు మాల్యాద్రి, ఆమె పేరు లక్ష్మమ్మ. వారు ఇద్దరు వచ్చి నాగేంద్ర ప్రసాద్ గారిని కలిశారు. వారి అమ్మాయి వివాహం ఒక నెల రోజులు ఉంది, మందిరంలో అనుమతి తీసుకోవడానికి వచ్చాము, మీరు అనుమతి ఇవ్వండి, నెల తర్వాత మా అమ్మాయి పెళ్ళి ఇక్కడ చేస్తాము అని నాగేంద్ర ప్రసాద్ గారిని అడిగారు. వారు నాగేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, ఇలా పిల్లల వయసు తెలిపే ధృవీకరించే పత్రాలు, తర్వాత అడ్రస్ ప్రూఫ్ ఇస్తే సరిపోతుంది అని చెప్పారు. అలాగే తీసుకొస్తామని వారు వెళ్ళారు. కానీ వెళ్ళిపోకుండా ఇంకా అక్కడే నిల్చొని ఉన్నారనమాట. దాంతో వీరికి ప్రసాద్ గారికి వీరేదో చెప్పబోతున్నారని అనుకొని కూర్చోమని చెప్పారు వాళ్ళని. అప్పుడు చెప్పింది వారు కూర్చోమని చెప్పారు. వాళ్ళు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత వారి వివరాలు అడిగారు. వాళ్ళ వివరాలు చెప్పారు. మాల్యాద్రి అని ఆమె పేరు లక్ష్మమ్మ అని, వారికి అమ్మాయి వివాహం చేద్దామనుకుంటున్నారని, తర్వాత పెళ్లి కొడుకు కూడా వారి చెల్లెలి కుమారుడే అని చెప్పారు. అమ్మాయికి చేయించడానికి నగలు ఏదో వాళ్ళకు ఉన్నంతలో నగలు చేయించినట్టు, పెళ్ళికి కొంత డబ్బులు ఉంచినట్టు, వారి అల్లుడికి ఇవ్వడానికి కొంత డబ్బు ఉంచినట్టు, అల్లుడు బేల్దారి పనులు చేస్తున్నట్టు చెప్పారనమాట. ఆ తర్వాత వీరికి వివాహ ముహూర్తము అంతా పెట్టుకున్న తర్వాత ఏమైందంటే, వారి ఇంట్లో దొంగలు పడినట్టుగా చెప్పారు. ఇంట్లో దొంగలు పడి మొత్తం వాళ్ళ నగలు డబ్బు అంతా తీసుకువెళ్ళినట్టు వీరికి చెప్పారు. వారు ఇంకా ఇలా వివరించారు, వారు బీదవాళ్ళు అయినట్టు, మళ్ళీ ఇంత షార్ట్ టైంలో సంపాదించే శక్తి లేదు మాకు, గుడిలో చేస్తే వివాహం ఖర్చు తగ్గుతుందని అనుకొని మేము ఇక్కడికి వచ్చామని నాగేంద్ర ప్రసాద్ గారికి చెప్పారు. నిన్న రాత్రే వచ్చాము, ఇక్కడ మేము నిద్ర చేశాము, స్వామివారిని మొక్కుకున్నాము అని వారు చెప్పారనమాట. స్వామివారు మా యందు దయ చూపితే చాలు అని వారు చెప్పారు నాగేంద్ర ప్రసాద్ గారికి. బాధపడుతూ కూర్చున్నారనమాట. పోలీసులు కూడా మేమేమీ ఫిర్యాదు చేయలేదు అని చెప్పారనమాట. దీంతో నాగేంద్ర ప్రసాద్ గారు ఎంతో కొంచెం ఆర్థిక సహాయం వీళ్ళకి చేద్దామని ఇలా అనుకుంటున్నారు. అనుకుంటూ ఉంటే ఇంతలో వీరికి నాగేంద్ర ప్రసాద్ గారికి ఫోన్ వచ్చింది. కందుకూరు డిఎస్పీ గారు దంపతి సమేతంగా వస్తున్నట్టు ఎస్ఐ గారు ఫోన్ చేశారని వీరి సిబ్బంది వీరికి చెప్పారనమాట. పూజ చేయించుకొని డిఎస్పీ గారు వెళ్తారట అని సిబ్బంది చెప్పారు. దానితో నాగేంద్ర ప్రసాద్ గారు, ఆ దంపతులకి మీరు కూర్చోండి, నేను డిఎస్పీ గారు వచ్చి వెళ్ళిన తర్వాత మీ విషయం నేను మాట్లాడతాను అని నాగేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. మరి ఇంకొక పావుగంట అరగంటలో డిఎస్పీ గారు వచ్చారు. వచ్చిన తర్వాత స్వామివారి దగ్గర శాస్త్రోక్తంగా పూజ చేయించుకున్నారు. వారికి ఆశీర్వచనం ఇప్పించారు. ఇచ్చిన తర్వాత డిఎస్పీ గారితో నాగేంద్ర ప్రసాద్ గారు ఇలా చెప్పారనమాట. మాటల సందర్భంలో అక్కడ కూర్చున్న ఆ దంపతుల ఇంట్లో దొంగతనం జరిగిందని వారికి చెప్పారు డిఎస్పీ గారు. వెంటనే డిఎస్పీ గారు ఆలోచించి పక్కనే ఉన్న కానిస్టేబుల్ తోటి, ఎస్ఐ తోటి ఇలా చెప్పారనమాట, చూడమని చెప్పారు వాళ్ళకి. తర్వాత ప్రసాద్ గారితో చెప్పారు, స్వామివారి దర్శనం బాగా అయింది, మేము ఇక వెళ్ళిపోతాము అని చెప్పారు.
తర్వాత ఇంకా ఇలా చెప్పారు ఆ డీఎస్పీ గారు. దొంగతనం విషయం కూడా మా కానిస్టేబుల్‌తో చెప్పాను. ఎస్ఐ గారికి కూడా చెప్పాను. వాళ్ళు చూస్తారు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. డీఎస్పీ గారు వెళ్ళిపోయిన వెంటనే ఎస్ఐ గారు నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికొచ్చి వాళ్ళ వివరాలన్నీ అడిగి, ఆ దంపతుల్ని పిలిచి విచారించి ఈ నాగేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. ప్రసాద్ గారు, మొన్ననే మేము దొంగతనం కేసులో కొంతమందిని పట్టుకున్నాం. వాళ్ళ వద్ద నగదు, డబ్బు కూడా మేము రికవరీ చేసాం. వీళ్ళని నాతో పాటు స్టేషన్‌కి తీసుకెళ్ళి, అందులో మేము రికవరీ చేసిన వస్తువుల్లో వీళ్ళ వస్తువులు ఉంటే గుర్తుపడతారు. అవి 2, 3 రోజుల్లో కోర్టుకి సబ్మిట్ చేసి వీరికి ఇప్పిస్తాము అని చెప్పారు. అలా చెప్పడమే కాకుండా ఈ దంపతులను కూడా ఆ ఎస్ఐ వాళ్ళతో కూడా తీసుకొని వెళ్లారు. మరో తీసుకువెళ్లారు. తీసుకువెళ్ళి వీళ్ళు పోలీసులు రికవరీ చేసిన వాటిలో వీళ్ళ వస్తువులు, డబ్బు కూడా ఉన్నాయి. ఆ దంపతులకి ఆ సొమ్ము ఆ ఎస్ఐ గారు కోర్టుకి సబ్మిట్ చేసి తర్వాత పద్ధతి ప్రకారం వీరికి ఇప్పించారనమాట. ఆ తర్వాత ఇంకా మరుసటి రోజు ఆదివారం ఒక 5, 6 రోజుల తర్వాత మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు వాళ్ళిద్దరు, మాల్యాద్రి, లక్ష్మములు. వచ్చి స్వామివారి మీద మొరపెట్టుకున్న తక్షణమే మాకు స్వామివారి దారి చూపారు అని స్వామివారికి ప్రణమిల్లి మరుసటి నెలలో వారికి కుమార్తె వివాహం అక్కడ చేసుకున్నారు. ఆ రోజు వారి బంధువులకే కాదు, వచ్చిన భక్తులకు కూడా భోజనం పెట్టి పంపించారు. ఇంకొక లీల. ఈ భక్తుని పేరు జగన్నాథరావు గారు. వీరు పవని శ్రీధర్రావు గారితో కలిసి చదువుకున్నారు నెల్లూరు విఆర్ కాలేజీలో. వీరిద్దరూ స్నేహితులు. తర్వాత వీరికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది. దాంతో చెన్నై వెళ్ళిపోయారు. శ్రీధర్రావు గారు కొన్నాళ్ళు ఇక్కడ టీచర్ ఉద్యోగం కూడా చేశారు, పవని శ్రీధర్రావు గారు. తర్వాత వీరిద్దరికీ పవని శ్రీధర్రావు గారు పలుమార్లు వీరికి జగన్నాథరావు గారికి స్వామివారి గురించి ఉత్తరాల ద్వారా తెలియపరిచారనమాట. స్వామివారి గురించి, మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామివారి గురించి ఉత్తరాల ద్వారా తెలియపరిచేవారు. ఒకసారి వీరు మాలకొండ వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు కూడా. శ్రీధర్రావు గారు వీరి దర్శనం చేయించారు, వీరికి కలిగించారు స్వామివారి దర్శనం. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అంటే అది 2004. అప్పుడు శ్రీధర్రావు గారు అనారోగ్యంగా ఉన్నారు. ఆ టైంలో వచ్చారు. వారు ప్రసాద్ గారి దగ్గర, నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వచ్చారు. వచ్చి ఇలా చెప్పారనమాట ఈ వివరాలన్నీ. నేను మీ తండ్రి స్నేహితుడిని, ఒకసారి మాలకొండలైన స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాను. మీ నాన్నగారు చేయించారు దర్శనం, ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను అంటే, అప్పుడు ఇతను నాగేంద్ర ప్రసాద్ గారు చెప్పారు వారికి, మీరు సమాధి దర్శనం చేసుకొని రండి అన్నారు. సమాధి దర్శనం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారిని కూడా రమ్మని పిలిచారు. పిలిచిన తర్వాత అక్కడ నాగేంద్ర ప్రసాద్ గారు స్వామివారి సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు అడిగారు, స్వామివారిని దేహాన్ని ఏ వైపు ఎలా కూర్చోబెట్టారు, ఎలా సమాధి చేశారు అవన్నీ అడిగారు. ప్రసాద్ గారు వారికి వివరించారు అవన్నీ. తర్వాత ప్రసాద్ గారిని ఇలా అడిగారు, ప్రసాద్ ఇక్కడ మనస్ఫూర్తిగా కోరుకుంటే జరుగుతుందా అంటే, మీరు మనస్ఫూర్తిగా భక్తి విశ్వాసాలతో కోరుకుంటే తప్పక నెరవేరుతుంది, నా స్వీయ అనుభవాలు కూడా ఉన్నాయి అని అతనికి జగన్నాథరావు గారికి చెప్పారు. ఆ తర్వాత వారు 5 నిమిషాల పాటు స్వామివారి సమాధి వద్దే గడిపి ఆ జగన్నాథరావు గారు బయటకు వచ్చారు. బయటకు వచ్చేసి మధ్యాహ్నం భోజనం చేసి ఆ రోజు ఆదివారం వెళ్ళిపోయారనమాట. మధ్యాహ్నం బస్‌కి వెళ్ళిపోయారు. తర్వాత 3 నెలలు అయిపోయింది. 3 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ జగన్నాథరావు గారు వచ్చారు. వచ్చి ప్రసాద్ గారికి ఈ విషయం చెప్పారనమాట. ఆ రోజు నేను స్వామివారి దగ్గర విశ్వాసంతో కోరుకున్న కోరికలు అవుతాయా అని అడిగాను. అదేవిధంగా నేను స్వామివారికి 2 కోరికలు కోరుకున్నాను. అవి ఏంటంటే, వీరి అబ్బాయికి వివాహం జరిగి 11 సంవత్సరాలైంది, సంతానం లేదు. అది కాకుండా వారి అబ్బాయి ఉద్యోగం అస్సాం. స్వామివారి దగ్గర వీరు 2 కోరికలు పెట్టుకున్నారు. వారి అబ్బాయికి సంతానం కలగాలని ఒకటి, తర్వాత వారి అబ్బాయికి ఇటుపక్క ట్రాన్స్‌ఫర్ కావాలని. ఈ 2 కోరికలు కోరుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు ఈ పవని శ్రీధర్రావు గారు నిర్మలా ప్రభావతి అమ్మగారి దగ్గరికి వెళ్ళారు. వారు ఆ అమ్మగారి విభూతి పొట్లం కట్టి కొడుకు, కోడలికి పంపమని ఇచ్చారు. వీరు అదే విధంగా కొడుకు, కోడలికి పంపించారు. 3 నెలలు గడిచిపోయింది. సరిగ్గా ఈ వారం క్రితం వీరి కోడలు గర్భం ధరించిందని కొడుకు వీరికి తెలియపరిచారు. అంతేకాకుండా వారి అబ్బాయికి కూడా చెన్నై ట్రాన్స్‌ఫర్ అయింది. దాంతో వీరు కోరుకున్న 2 కోరికలు తీరిపోయింది. ఇప్పుడు స్వామివారికి మొక్కు తీర్చుకుందాము, స్వామివారి కృతజ్ఞత చెప్పుకుందామని వచ్చారనమాట. వీరు 2014లో పరమపదించారు జగన్నాథరావు గారు. అప్పటి వరకు స్వామివారి దగ్గరికి భార్య సమేతంగా వచ్చి మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరం దర్శనం చేసుకుంటూ ఉండేవారు.
ఓం నారాయణ. ఆది నారాయణ.